Hello, Anwar garu. Hi, sir. Anyways, thank you so much for coming on. Thank you, sir. డెఫినెట్గా ఒక మంచి ఎనర్జీతో అయితే స్టార్ట్ చేస్తాం మనం Yes. టిల్ ద ఎండ్ అండ్ ఆ సబ్జెక్ట్ని కూడా ఆ విధంగా తీసుకుని వెళ్తాము. వాళ్ళ దాని నుంచి సక్సెస్ అయ్యి మనీ అని చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందుకే ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. Thank you, sir. You are also one of big part of this success. Yes. So, thank you, sir. Thank you so much. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్. సో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి ధనవంతుడు అవ్వాలి అనుకుంటారు. నేను ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆల్రెడీ మీరు ధనవంతులని నేను ప్రూవ్ చేస్తానండి. సో చాలామంది నా క్లాసెస్కి వచ్చి చాలామంది కింద కామెంట్స్లో ఒక్కలేనా ఇంకెవరికైనా డబ్బులు వచ్చాయని చాలామంది అడుగుతున్నారు. అసలు నేను ఎన్ని కంట్రీస్కి వెళ్ళాను, నిజంగా డబ్బులు ఒకరికే వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి కూడా చూద్దాం సార్. ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక టాప్ మోస్ట్ సీక్రెట్ చెప్తున్నాను. అంటే నా దగ్గరికి వచ్చి సార్ నేను ధనవంతుని అవ్వాలి అంటే నేనేం చేద్దాం, ఆల్రెడీ మీరు ధనవంతుడు అంటే ఎలా సార్ అంటే జనరల్గా చూడండి సార్, ధనవంతుడు అవ్వాలి అంటే రకరకాల స్ట్రాటజీస్ అప్లై చేస్తుంటారు. నేనేమంటానంటే నేను అప్లై చేసే స్ట్రాటజీ ఏంటంటే ధనవంతుడు అవ్వడానికి మన పేరేం పేరు సార్, జనరల్గా మనిషి కదా. దేవుడు ఏంటంటే మనకు నువ్వు మనిషి బాబు అంటారు. భగవంతుడు ఏం చేసింటే ఆ షీన్ తీస్తే పేరేం పేరు సార్, మనీ. అంటే మనిషిలోనే మనీ ఉంది, మనిషిలోనే మనీ ఉందండి. అంటే మనమే ఒక మనీ ఏటీఎం అండి, ఏటీఎం అనమాట. అంటే ఎప్పుడైతే మీరు అలా ఫీల్ అవుతామో, అంటే నాలోనే మనీ ఉంది, నా మైండ్లో మనీ ఉందని ఫీల్ అయితే సో అది ఆటోమేటిక్గా ఆకర్షిస్తామండి. ఏటీఎంలో ఎందుకు ఎప్పుడు డబ్బులు ఉంటాయంటే ఏటీఎంలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, డబ్బును ఆకర్షిస్తుందండి. సో ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒకే రకమైనవన్నీ పరస్పరమని ఆకర్షించుకుంటాయి. సో ఇక్కడ మనిషిలోనే మనీ అనేది ఉంది. కానీ ఎందుకు మనం మనీ చూడమంటే ఒక్కోసారి మన కళ్ళ ముందే వస్తూ ఉంటుందండి, కానీ మనం ఎవరో వచ్చి ఇగో ఇక్కడే ఉందంటే అరే నేను ఎలా మిస్ అయిపోయాను అని అనిపిస్తుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఒక్కసారి అలా తట్టిగో నీ దగ్గరే ఇంత అనంతమైన శక్తులు ఉన్నాయి, సంపద ఉందని చెప్పేసి గుర్తు చేస్తుందండి. అదే ఆకర్షణ సిద్ధాంతం. సో ఇంకోటి ఏంటంటే అయితే సార్ ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో లాస్ట్ వీక్ వీడియోస్లో మనం అలా జర్నీ స్టార్ట్ చేస్తూ డే బై డే ఒక కంట్రీ రీచ్ అయ్యామండి. నౌ ఐ రీచ్డ్ ఆల్మోస్ట్ 10 కంట్రీస్ అండి. 10 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 10 కంట్రీస్ ఒకసారి చూద్దాం. చాలామంది అడుగుతున్నారు ఏ కంట్రీస్ అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే అండి కెనడా, సో లండన్, దుబాయ్, యుఎస్, ఆస్ట్రేలియా మన క్లయింట్స్ అండి. మన క్లయింట్స్ అంతా కూడా ఇప్పుడు 10 కంట్రీస్లో చాలా టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్లో కొంతమంది అయితే టెస్లా కార్స్ యూస్ చేస్తున్నారు, ఓన్ కంపెనీ రన్ చేస్తున్నారు. అండ్ ఇటలీ లాస్ట్ వర్క్ అండి. ఇప్పుడు ఇంకో అదర్ కంట్రీస్ ఏంటంటే లాస్ట్ టైం స్వీడన్తో ఆగాము, అండ్ రీసెంట్గా మలావి అండ్ కువైట్ 6 + 3 9, అండ్ రీసెంట్ కంట్రీ యాడెడ్ అండి, దట్ ఈస్ సింగపూర్. సో నేను ప్రూఫ్స్తో సహా ఇస్తున్నాను. శంకర్ గారు అని చెప్పేసి రీసెంట్గా మన 4th బ్యాచ్లో సో యాడెడ్ ఫ్రమ్ సింగపూర్ అండి. అంటే వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆసమ్ అండి, మేము ఇంతవరకు చాలా సెషన్స్ ఉన్నాం, బట్ రిజల్ట్స్ కూడా అలాగ అద్భుతంగా వస్తున్నాయి సార్. 10 కంట్రీస్లో ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంటే నమ్మితే అద్భుతాలు జరుగుతాయండి. నేనేం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే అందరూ కూడా మిమ్మల్ని నవ్వుతారండి, తర్వాత నమ్ముతారు. చూడండి, నవ్వుతారు, అది వాడితే తర్వాత మనల్ని నమ్ముతారండి. సో అయితే ఇక్కడ ఏంటంటే రీసెంట్గా అండి నాగరాజు గారు అని చెప్పేసి మనం రీసెంట్గా మిమ్మల్ని కూడా కలిశారు వచ్చి. మొన్నే రీసెంట్గా అతని అకౌంట్లో 5,64,580 రూపీస్ క్రెడిట్ అయిందండి. అక్కడ చూస్తే అంటే మిరాకిల్స్ ఎలా జరుగుతాయండి అండి. నా ట్రైనింగ్ వచ్చిన తర్వాత డబ్బు ఎలా వస్తుందంటే ఈరోజు నాకు అందరూ ఒక పేరు పెట్టారండి, నాకు కూడా తెలియదు ఆ పేరు. ఏం పేరు పెట్టారంటే సార్ యు ఆర్ మనీ మెజిషియన్ అన్నారండి. అబ్బా మళ్ళీ చెప్పండి అన్నాను వాడు, మనీ మెజిషియన్ అంటే ఎందుకంటే సార్ ఎనర్జీ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు వస్తుందండి, అది ఆటోమేటిక్గా. సో వీళ్ళందరి దగ్గరికి ఎందుకు డబ్బులు వస్తుందంటే ప్రతి వీడియోలో ఇక్కడ నుంచి డబ్బులు వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్ నేను ఫొటోస్ పెడతానండి. చూడండి, అందరూ నన్ను అడిగారు కదా, చూడండి 5,64,000 రూపీస్ క్రెడిట్ అయిందండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక మహాకవి, విశ్వకవి ఏం చెప్పారంటే అతని రచనలు అంటే నాకు ఇష్టం, మహాకవి శ్రీశ్రీ రచనలు కానీ ఇతని రచనలు కానీ. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా జాతీయ జెండా పట్టుకుంటున్నామంటే ఆ మహాభావుడు రాసిందండి. ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన రాసిన రచనల్లో అద్భుతమైన కొన్ని కథలు ఉన్నాయండి. ఆ కథలు ఏంటంటే నాకు బాగా నచ్చిన కథ ఏంటంటే బిచ్చగాడు దివ్య పురుషుని కథ. అందులోనే ఆకర్షణ సిద్ధాంతం ఉందండి. చూడండి, మీకు ఆ స్టోరీ చెప్తాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన కథ ఏంటంటే బిచ్చగాడు ఒకరోజు ఒక బిచ్చగాడు కూర్చుంటాడండి. అలా ఆకాశంలో చూస్తూ దేవుడు ఏదైనా నాకు ఇస్తే బాగుండు అనుకుంటాడు. అనుకునేసరికి సడన్గా ఒక ఆకాశంలో నుంచి ఒక బంగారు రథచక్రాలు ఒక దివ్య పురుషుడు వస్తాడు. దివ్య పురుషుడు రాగానే చూస్తాడు,
బాబు ఏం స్వామి దేవుడు అను అంటే కాదు కాదు దేవుడు నన్ను పంపించాడంటే నాకేమైనా ఇస్తావా అంటే ఇవ్వడానికి కాదు, ఇతని దగ్గర బ్యాగ్ ఉంది చూశారు కదండి, నీ దగ్గర బియ్యపు గింజలు ఉన్నాయి కదా, బియ్యపు గింజలు నాకు ఒక గింజ ఇవ్వంటే నేనే అడుక్కున్నట్టు నా దగ్గర అడుక్కోవడానికి వచ్చావా అయ్యో అనేసి అన్నాడు అనమాట. అయితే బాధపడుతూ ఆ బిచ్చగాడు ఏం చేస్తుంటే ఒక్క బియ్యపు గింజ అండి, ఒక్క బియ్యపు గింజ తీసి ఆ దివ్య పురుషుని చేతిలో పెడతాడు. దివ్య పురుషుని వచ్చి సరే అనుకుని వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. ఇతను ఏమనుకుంటుంటే వెళ్ళిపోతే ఏట్రా నేను అడుక్కున్నానంటే నా దగ్గర నువ్వు అడుక్కున్నావు అని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అండి ఆ బియ్యపు మూటని అలా పక్కన పెడితే అందులో ఒక్క బియ్యపు గింజ అతనికి ఎన్ని ఇచ్చాడు, ఒక బియ్యపు గింజ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అంత ఉన్న బియ్యంలో ఒక్క బియ్యపు గింజ బంగారు గింజ అయిపోయిందండి. సో అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారంటే, అందుకే ఆ కథలు ఎవరు రాశారంటే ఇవ్వడం నేర్చుకో, ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ నువ్వు పొందుతావు. అది జ్ఞానమైనా ధనమైనా, చూడండి జ్ఞానమైనా ధనమైనా ఇవ్వాలటండి, ఇస్తే తిరిగి వస్తుంది. అదే చూడండి అంటే ఆకర్షితందుకు మన కాదు చెప్తాం కదండి ఇవ్వమని చెప్పేసి. అంటే విశ్వకవి అప్పుడే చెప్పేశారండి దీని గురించి. అండ్ ఇంకోటి ఏమన్నారంటే ఇంకొకటి మాట అన్నారు, నువ్వు సంతోషంగా ఉండాలంటే, ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతంలో సంతోషంగా ఉంటే మనం ఒక అయస్కాంతంలా ఉంటామండి. అతను ఏమన్నారు చూడండి, నువ్వు ఏది అనుభవిస్తావో అదే నీ సంపద. చాలామంది డబ్బులు చాలా ఉంటాయి కానీ వాళ్ళు అనుభవించారండి, వెళ్ళిపోతారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముని పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో అందువల్ల ఏంటంటే మీరు ఏది అనుభవిస్తారో అదే మీ డబ్బు. చాలామంది డబ్బు ఉంటుంది, సంవత్సరంకి ఒక ట్రిప్ వెళ్ళరు, మంచి బట్టలు కొనుక్కోరు, ఎంతసేపు పిసినారితనంగా బతుకుతారండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏది అనుభవిస్తారో అదే మీ డబ్బు అండి, అది మాత్రమే మీ డబ్బు, మిగతాది ఏది మన డబ్బు కాదు. ఎందుకంటే అండి చనిపోయినప్పుడు మనం అంటే ఎమోషన్స్ని పట్టుకెళ్తామన్నది, ఎమోషన్స్ ఫీలింగ్స్ని పట్టుకెళ్తాం. సో డబ్బుని పట్టుకెళ్ళాం కాబట్టి సో మీరు ఆ డబ్బుతో మంచి మంచి ఎమోషన్స్ని, మన మెమరీస్ని పట్టుకెళ్ళాలి. చనిపోతున్నప్పుడు గుండె మీద చేసుకుని లైఫ్ హ్యాపీగా బతికేనరా, డబ్బు సంపాదించాను, ఆ డబ్బుతో చాలా ఎంజాయ్ చేసాను అనుకోలేటండి. సో అది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు, ఏది ఇస్తావో అది నువ్వు పొందుతావు. సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే, అందుకే మన శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు కూడా చెప్తారండి, సో సమాజం మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం. ఎందుకు చూసారండి అంటే ప్రతి కథలో అంటే శ్రీమంతుడి సినిమాలో కూడా ఆకర్షణ సిద్ధాంతం ఇండైరెక్ట్గా ఎలా చెప్పారో. సో దీన్నే లా ఆఫ్ గివింగ్ అంటామండి, ద లా ఆఫ్ గివింగ్. ఈరోజు మీరు ఏం చేయాలంటే మీరు ఇవ్వడం నేర్చుకోండి. కానీ ఇవ్వడం అటండి చాలామంది బాధపడుతూ ఇస్తారటండి, బాధపడుతూ ఇస్తారు. దేవుడికి కూడా ఎలాగిస్తారంటే ఉండిలో పరస్ తీసి 2 రూపాయలు అలా చూసుకుని అందులో వేసి దేవుడు నన్ను కోటేశ్వరం చేసి ఇచ్చింది ఎవరండి డబ్బంతా, భగవంతుడే. కానీ ఆ భగవంతుడికి ఇవ్వడానికి కూడా చాలామంది బాధపడుతూ భయపడుతూ ఇస్తుంటుంటారు. సో అందుకే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ద మోర్ యూ గివ్ ద మోర్ యూ రిసీవ్. సో మీ దగ్గర డబ్బు సంపద ఎక్కువ పెరగాలి అంటే, డబ్బు ఎక్కువ పెరగాలి అంటే మనం చారిటీ ఎక్కువ చేయాలి. లాస్ట్ టైం దీని గురించి చారిటీ గురించి నేను రతన్ టాటా, బిల్ గేట్స్, అంబానీ, అదానీ వాళ్ళు ఎలా చేస్తారని ఒక వీడియో కూడా చేశానండి. సో ద గివింగ్ ఈజ్ ఈక్వల్ టు రిసీవింగ్. అయితే అండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుంది అసలు ఏంటంటే, ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడైతే ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, స్క్రిప్టింగు, చాంటింగు మనం చేస్తుంటామో అసలైన నిన్ను బయటికి తీస్తుంది అని రాస్తుందని పుస్తకంలో. మీలో ఉన్న అసలైన జీనియస్ని బయటికి తీస్తుంది అనమాట. ఒక్కసారి ఆ పర్సన్ బయటకు వచ్చాడు అనుకోండి. కానీ అటండి చాలామంది నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా, ప్లీజ్ ప్లీజ్ అని ఎవరెవరి దగ్గరకో పరిగెడతారటండి. కానీ నీకు సహాయం చేసే అసలైన పర్సన్ నీలోనే ఉన్నాడని తెలుసుకొని ఆకర్షణ సిద్ధాంతం చెప్తుందండి. నువ్వు ఎవరో పర్సన్ దగ్గరికి వెళ్ళకు, లోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళు. ఆ పర్సన్ చాలా శక్తివంతుడండి, మామూలు శక్తివంతుడు కాదు. కానీ మనం ఏంటంటే చాలామంది మనం స్ట్రాంగ్ అని తెలియక బయట పరిగెడుతుంటారు. అందుకే సోక్రటీస్ కూడా చెప్పాడండి, సో నో టై సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నీ యొక్క పవర్ తెలుసుకో. అందుకే స్వామి వివేకానంద కూడా చెప్తారు, సమస్త శక్తి నీలోనే ఉంది, నువ్వు బలవంతుడు అని అనుకుంటే బలం నీలోనే ఉంది, నువ్వు బలహీనుడు అంటే అదే మరణం అని చెప్పారండి. సో సోక్రటీసు, స్వామి వివేకానంద అందరూ చెప్తున్నారంటే శక్తి నీలోనే ఉంది, కానీ దాన్ని వాడడం తెలియట్లేదండి చాలామందికి. సో అందుకే నాకు చాలా ఇన్స్పైర్ చేసిన కొన్ని కొటేషన్స్ చెప్తానండి. స్వామి సుఖబోధానంద గారు సో మంచి దీని గురించి చెప్పారు. అంటే మనిషి యొక్క ప్రతి నిమిషం అటండి జ్ఞానం కోసం పరితపిస్తుంటాడట, జ్ఞానం గురించి. అందుకే చూడండి ధనవంతులు చాలామంది జ్ఞానవంతుల దగ్గరికి వెళ్తారు, స్వామి బాబా అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు సమర్పిస్తుంటుంటారు. అంటే జ్ఞానోదయం అంటే అతను ఏం చెప్పారంటే ముక్కు మీద ఉన్న కళ్ళద్దాల కోసం వెతకడమే. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. సో అంటే మనలోనే జ్ఞానం ఉంటుంది, దాన్ని ఏంటని మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇంకోటి అంటే అతను ఒక మాట చెప్పారండి,
ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది? మీరు సంతోషంగా ఉంటే అన్నీ పొందుతారు. అందుకే అతను ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఆనందంగా ఉండకపోతే మరి ఎప్పుడు ఆనందంగా ఉండగలను? చాలామంది ఏంటండి ఈరోజు బాధపడుతూ రేపు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. రేపు అనేది ఉండదండి, ఎందుకంటే రేపు అనుకునేదే ఈరోజు. సో అందువల్ల ఏంటంటే ప్రతి నిమిషం మీరు సంతోషంగా ఉండండి. అయితే మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే సార్, చాలామంది నాకు పలానా జరిగితే సంతోషంగా ఉంటా అని అంటే, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు సంతోషంగా ఉంటే అన్నీ జరుగుతాయి. సో అందువల్ల లోకానికి ఏం సేవ చేస్తారో ఆ లోకం మనకు సేవ చేస్తుంది. సో ఇదండి ఆకర్షణ సిద్ధాంతం. ఏంటంటే మీరు లోకానికి సేవ చేయండి, ఆ లోకం మీకు సేవ చేస్తుంది. సో డబ్బు మీరు అబండెంట్గా ఇవ్వండి పీపుల్కి, అంటే సేవ చేయండి డబ్బు ద్వారా, అది ఆటోమేటిక్గా మనకు వస్తుందండి. ఈ విధంగా ధనవంతులు అవ్వచ్చు. నిజంగా గివింగ్ అనేది వెరీ గుడ్ ఆర్ట్ అండి. అది అందరికీ రాదు అది, ఎందుకంటే మనకు మించినటువంటి సాయం మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది అని అంటే హార్ట్ నుంచి కాదండి, ఇది మనం కాదు అని అంటే ఆ సర్వీస్ మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంతే కదా సార్. రియలీ ఇట్స్ గ్రేట్ ఆర్ట్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా బాగా చెప్పారు. నిజంగా మనం ఇవ్వటం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటాం. లాస్ట్ టైం మీకు టోనీ రాబిన్స్ మాట్లాడాం కదా సార్, చిన్నప్పుడు తినడానికి ఫుడ్ కూడా లేకపోతే తను ఇవ్వడం నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు దగ్గర 25 కంట్రీస్ పైగా బాస్కెట్ అనే దీని ద్వారా సేవ చేస్తున్నాడు. అవునవును, అసలు యూనివర్స్ ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తాను. మనం ఎక్కడో రూపాయి 2 రూపాయలు ఎక్కడో తెలియకుండా, లేదంటే 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు తెలియకుండా మనం డొనేట్ చేస్తూ ఉంటాం. అది ఇంకొక రూపంలో మనకి ఏదో రూపాయన తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. 100% సార్. ఎస్ ఎస్, సొసైటీకి కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే లవ్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంది? సో 7 రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో ఉంటుందండి. ఆన్లైన్లో డిసెంబర్ 26 నుంచి టోటల్ 7 days క్లాసెస్ అండి. ఈసారి డిసెంబర్ 26 ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు చాలా న్యూ ఇయర్స్ చూశారు, కానీ ఈ సెషన్కి వస్తే అండి 2024 ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే జీవితంలో మీ లైఫ్లో ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకునేది ఏదైనా ఉంది ఇంతవరకు అంటే డిసెంబర్ 26 రాసి పెట్టుకోండి మీ డైరీలో. మీ జీవితాన్ని మార్చేసి ఏదైనా రోజు ఉందంటే అది డిసెంబర్ 26. ఎందుకంటే ఈ సెషన్స్కి వచ్చి చాలామంది అండి మిరాకిల్స్ చేస్తున్నారు. సో మనీ మ్యాగ్నెట్స్ అయిపోతున్నారు, కష్టాల నుంచి బయటకు వస్తున్నారు. అండ్ మీ లైఫ్ని ఒక అద్భుతంగా 2024లో ఒక మిరాకిల్ లైఫ్ బతకాలనుకుంటే ఈ 7 రోజుల క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అద్భుతాలు చేయాలనుకుంటే క్లాసెస్కి రండి, చూడాలనుకుంటే మీ ఇష్టం. అండ్ మామూలు కాదు, ఒక హై ఎనర్జీ, ఒక హై జోష్తో. అండ్ మనీ డ్యాన్స్ కూడా ఉంటుందండి, మామూలుగా చాలా సార్ ఇందులోనే ఇంత గొప్ప విషయం ఉందనే విషయం తెలుసుకోలేకపోతున్నానని చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఉన్న ఎనర్జీని అన్బ్లాక్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, లా ఆఫ్ అట్రాక్షన్. మామూలు కాదు, 2024 మీరు ఒక అత్యంత ధనవంతులు అవ్వాలంటే ఈ డిసెంబర్ 26 ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ 26 కానీ మీరు వారం రోజులు క్లాసెస్కి వస్తే అండి ఎలా ఉంటుందంటే, 2024 ఆగస్టు 15 దేశమంతా స్వతంత్రం మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటే మీ ఇంట్లో మీ సెలబ్రేషన్స్ ఏముంటాయి తెలుసా? మీరు ఫైనాన్షియల్, మీ ఫ్యామిలీ ఫస్ట్ మిలియనర్ మీరు అవ్వాలనుకుంటే, మీ లైఫ్లో ఎంతవరకు చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు, కానీ ఈ 2024 ఆగస్టు 15 మీరు చేసుకున్న సెలబ్రేషన్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో దానికి కావాలంటే డిసెంబర్ 26 తప్పకుండా రండి. మిరాకిల్స్ అంటే నేను చూపిస్తా 100%. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా బయటికి మా తాడేసి కాదు, క్రేన్తో సహా లాగేస్తానండి బయటికి. ఇది నా మీద నాకున్న లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం. గ్రేట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ డిసెంబర్ 26 నుంచి ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఈవెంట్లో ఇదే క్లాసు ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.